బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా జూన్ 15 నుంచి జూలై 24 మధ్య మీ వివరాలు నింపిన ఎన్యూమరేషన్ ఫామ్లను బూత్ స్థాయి అధికారులకు సమర్పించలేదా? తాజాగా విడుదలైన ముసాయిదా జాబితాలో మీ పేరు లేదా? మీ పేరు జాబితాలో ఉన్న పేరు వివరాలు చిరునామాల్లో తప్పులు సవరించాలా, మార్పులు చేయాలా? జాబితాలోని అనర్హుల పేర్లపై అభ్యంతరం చెప్పాలా? ఇలాంటి వాటికి దరఖాస్తు చేసుకునేందుకు, అభ్యంతరాల సమర్పించేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తుంది. ఓటర్లు, రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు ఎవరైనా క్లెయిమ్లో అభ్యంతరాలు సమర్పించేందుకు ఆగస్టు 30 వరకు అవకాశం ఉంది. ఈలోగా దరఖాస్తులు చేసుకోవచ్చు. voters.eci.gov.in వెబ్సైట్లో లేదా ఈసీఐ నెట్ మొబైల్ యాప్లోకి వెళ్ళి లేదా నేరుగా బిఎల్ఓలు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలకు ఇవి సమర్పించవచ్చు. ముసాయిదా జాబితాలో పేరుందో లేదో కూడా వెబ్సైట్లో ఈసీఐ నెట్ యాప్లో చూసుకోవచ్చు. నిర్దేశిత గడువులో బిఎల్ఓలకు ఎన్యూమరేషన్ పత్రాలు సమర్పించిన వారిలో చాలామంది 2002 నాటి ఓటర్లు జాబితాలోని మ్యాపింగ్ కోసం పేర్కొన్న వివరాల్లో లోపాలున్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. మరికొందరైతే 2002 నాటి ఓటర్ల జాబితాతో మ్యాపింగే చేసుకోకుండా ఎన్యూమరేషన్ పత్రాలు ఇచ్చేశారు. ఇలాంటి వాటిని ఎన్నికల సంఘం క్షుణ్ణంగా పరిశీలించి వారికి నోటీసులు ఇస్తుంది. వీరంతా తమ అర్హత నిరూపించుకునేందుకు ఆధార్ కార్డు కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనుదారులకు జారీ చేసిన ఐడెంటిటీ కార్డు లేదా పింఛను పేమెంట్ ఆర్డర్ ప్రూవ్గా ఇచ్చే అవకాశం కల్పించారు.